విటమిన్ బి12 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ విటమిన్ కేవలం నాన్ వెజ్ ఫుడ్ నుంచి మాత్రమే లభిస్తుంది. శాకాహారం అలవాటు ఉన్నవారు విటమిన్ బి12 లోపానికి ఎక్కువగా గురవుతుంటారు. మరి ఇంతకు అసలు విటమిన్ బి12 లభించే ఆహారం ఏంటి, దాని వలన ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక విటమిన్ బి12 గురించి మాట్లాడుకున్నట్లయితే విటమిన్ బి12 అనేది ప్రధానంగా జంతు సంబంధ ఉత్పత్తులు అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో లభ్యమవుతుంది. అందుకే శాకాహారుల్లో ఈ విటమిన్ లోపం ఉండేవారు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు వైద్యుల సూచన మేరకు విటమిన్ బి12 టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సముద్రపు చేపలైన సాల్మాన్ వంటివి తరచూ తీసుకుంటే దేహానికి అవసరమైన చాలా రకాల పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ బి12 అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రిబోఫ్లేవిన్, నియోసిన్, థియామిన్, విటమిన్ బి6 వంటివి అందుతాయి. మాంసంలో అయితే విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. అయితే మాంసాన్ని ఎంచుకునేటప్పుడు తక్కువ కొవ్వు శాతం ఉండేది ఎంచుకోవడం మంచిది. మాంసాన్ని బాగా ఉడికించి కూరగా చేసుకుని తింటే మంచిది. దీంతో పాటు విటమిన్ బి కాంప్లెక్స్ కావలసినంత లభిస్తుంది. గుడ్లు వంటి పౌల్ట్రీ ఉత్పత్తుల్లో బి విటమిన్లు ముఖ్యంగా బి2, బి12లు సమృద్ధిగా లభిస్తాయి. గుడ్డు సొనలో బి12 అధికంగా ఉంటుంది. అందుకే కేవలం ఎగ్ వైట్నే కాకుండా మొత్తం గుడ్డును ఆహారంగా తీసుకోవాలి. ఇక ట్రౌట్ చేపలో అయితే విటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటుంది. విలువైన పోషకాలతో నిండి ఉండే రెయిన్బో ట్రౌట్స్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ చేప ద్వారా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, బి విటమిన్లు శరీరానికి అందుతాయి. రోజు కనీసం 100 గ్రాముల ట్రౌట్ చేపను తీసుకుంటే ఏకంగా 7.5 ఎంసీజీల విటమిన్ బి12 లభిస్తుంది. ఇక శాకాహారులైతే మాత్రం తీసుకునే ఆహారంలో తృణ ధాన్యాలు తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి. తృణ ధాన్యాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయి పెరుగుతుంది. అలాగే వివిధ రకాలైన విటమిన్ బి12 టాబ్లెట్లు మార్కెట్లో చాలా వరకు అందుబాటులో ఉంటాయి. వైద్యుల సూచన మేరకు తీసుకోవచ్చు. రోజుకు కనీసం 2.4 ఎంసీజీ పరిమాణంలో విటమిన్ బి12 శరీరానికి అవసరమవుతుంది.